హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు 8th క్లాస్ గ్రామర్ చూస్తున్నాం కదండి. సెమిస్టర్ 1లో పాఠాలన్నీ చూసాము. సెమిస్టర్ 2లో మేలుమలుపు చిరమాలిన్యం చూసాం కదా. ఇప్పుడు నాటి చదువు లెసన్కి గ్రామర్ చూస్తున్నామండి. ప్రక్రియ వచ్చే ఆత్మకథ, ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. రచయిత మామిడిపూడి వెంకట రంగయ్య గారు. మనకి 8th క్లాస్లోనైతే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని ఉన్నాయండి. సెమిస్టర్ 1లోని 6 పాఠాలు ఒక ఉపవాచకం, సెమిస్టర్ 2లోని కూడా 6 పాఠాలు ఒక ఉపవాచకం అన్నమాట. చూడండి, సెమిస్టర్ 1లో 6 పాఠాలు ఒక ఉపవాచకం, అలాగే సెమిస్టర్ 2లో కూడా 6 పాఠాలు ఒక ఉపవాచకం. మంది 8th క్లాస్ అండి చూస్తున్నాం మనమైతే. ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్ చూడండి, నాటి చదువు లెసన్కి చూస్తున్నాము. నాటి చదువు 3వ పాఠం అన్నమాట సెమిస్టర్ 2లో. నాటి చదువు లెసన్ అండి. చూడండి, క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. విద్య చూడండి, ఉదాహరణకి విద్యకు సాటి అయిన ధనం లేదు. విద్య అంటే చదువు. చదువు వలన సంస్కారం ఏర్పడుతుంది. నెక్స్ట్ పారితోషకం. పారితోషకం అంటే బహుమతి. ఆటపాటలలో విజేతలకు బహుమతులు ఇచ్చారు. కృతార్థుడు. కృతార్థుడు ఉత్తీర్ణుడు. రవి 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. కృతార్థుడు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గుర్తు. మీరు నన్ను డబ్బులు అడిగిన విషయం గుర్తుందా. సొంత వాక్యాలు. పాండిత్యం. పాండిత్యం అంటే ఒక విషయంలో సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్ అండి ప్రకృతి వికృతులు. సూర్యుడు. సూర్యుడు అంటే సూర్యుడు. అమావాస్య, అమావాస. ఆర్య, అయ్య. ఉపాధ్యాయుడు, వజ్జ. భక్తి, బత్తి. 200 ప్రకృతి వికృతులు ఉన్నాయండి. ప్రీవియస్ వీడియో పెట్టాను, చెక్ చేయండి ప్రీవియస్ వీడియోలో అయితే. నెక్స్ట్ వచ్చి మనకి సందులు. ఇక్కడ చిన్న యాక్టివిటీ అయితే పిల్లలకి ఇచ్చారు. సందులు చూడండి, కింది సంధి పదాలకు తగిన విధంగా సమాధానాలు రాయండి. అక్షరాభ్యాసం. రాక దీర్ఘం ఉంది. అక్షర ప్లస్ అభ్యాసం. సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం. సూర్య ప్లస్ ఉదయం. విడదీసినప్పుడు సూర్య ప్లస్ ఉదయం ఓ పలుకుతుంది. సూర్యో. గుణసంధి. ఇక్కడ ఆ వచ్చి ఇక్కడ ఊ వచ్చి ఇక్కడ ఓ పలికితే మనకి 3 కాంబినేషన్లో గుణసంధి ఏర్పడుతుందని చెప్పాను. గ్రామాంతరం. గ్రామ ప్లస్ అంతరం. సవర్ణ దీర్ఘ సంధి. విద్యాలయాలు. విద్యా ప్లస్ ఆలయాలు. సవర్ణ దీర్ఘ సంధి. మధ్యాహ్నం. మధ్య ప్లస్ అహ్నం. సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ అండి, కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాస నామాలు రాయండి. నా జన్మదినం. నా యొక్క జన్మదినం. యొక్క వస్తే షష్ఠీ తత్పురుష సమాసం. తత్పురుష సమాసాలకి విభక్తి ప్రత్యయాలు డుమువులు చూసుకుంటే విభక్తి ప్రత్యయాలు వస్తాయి, తత్పురుష సమాసాలు వస్తాయని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ పెద్ద శిక్ష. పెద్దదైన బాల శిక్ష. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పూర్వపదంలో ఉంది విశేషం. పెద్దదా చిన్నదా అనేది. పెద్దదైన బాల శిక్ష. పెద్దదైన బాల శిక్ష. పెద్దది. బాల శిక్ష పెద్దది. పెద్దదైన బాల శిక్ష. మనకి పూర్వపదంలో ఉంది విశేషం, అందుకని ఇది పూర్వపద విశేషణ కర్మధారయ సమాసం అన్నమాట. పాత పద్ధతి. పాతది. కొత్తదా పాతదా. పాత పద్ధతి. పాతదైన పద్ధతి. మళ్ళీ విశేషం పూర్వపదంలోనే ఉంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 2 గంటలు. 2 సంఖ్య వచ్చినప్పుడు ద్విగు సమాసం. నెక్స్ట్ అండి 2 గంటలు. 2 సంఖ్య గల గంటలు. నెక్స్ట్ వచ్చి కదిలిపోతుంది.
పుస్తకములు మంచి నేస్తాలు, పుస్తకాలు మంచి నేస్తాలు. దేశమునకు గ్రామములు పట్టుకొమ్మలు, దేశానికి గ్రామాలు పట్టుగొమ్మలు. పోతన భాగవత పద్యములు మధురమైనవి, పోతన భాగవత పద్యాలు మధురమైనవి. చూసారు ఇక్కడ పుస్తకములు, పుస్తకాలు, ఇక్కడ ములు అని వస్తుంది, ఇక్కడ లు వస్తుంది. ప్యూరలే, బహువచనమే, కానీ ఇక్కడ పుస్తకములు అంటున్నాం, ఇక్కడ పుస్తకాలు అంటున్నాం. దేశమునకు అంటున్నాం, ఇక్కడ దేశానికి అంటున్నాం. గ్రామములు, ములు, గ్రామాలు వస్తున్నాయి కదండి. ఇక్కడ మనకైతే లూల నాల సంధి పరిచయం చేస్తున్నారండి పిల్లలకి. పై వాక్యాలలో పుస్తకములు, పుస్తకాలు, నేస్తములు, నేస్తాలు, దేశమునకు, దేశానికి, గ్రామములు, గ్రామాలు, పద్యములు, పద్యాలు, వాక్యములు, వాక్యాలు, ప్రాంతము, ప్రాంతాన వంటి పర్యాయ పదాలు ఉన్నాయి. పూర్వపద చివరి అక్షరం మూ వచ్చినప్పుడు చూడండి, ప్రతి పదానికి వాక్యము, ప్రాంతము, పద్యము, గ్రామము, పుస్తకము మూ వచ్చినప్పుడు పూర్వపద చివరి అక్షరం అంటే పూర్వపద చివరి అక్షరం అంటే ముందు పదానికి చివరన మూ వచ్చినప్పుడు పరమైన అక్షరాలు లు, లా, నా. ఉదాహరణకు పుస్తకాలు, పుస్తకాలు, పుస్తకాల, పుస్తకాన. గ్రామాలు, గ్రామాలు, గ్రామాల, గ్రామాన. పద్యాలు, పద్యాలు, పద్యాల, పద్యాన. వాక్యాలు, వాక్యాలు, వాక్యాల, వాక్యాన. ప్రాంతాలు, ప్రాంతాల, ప్రాంతాన అనే వస్తాయి కదండి. చూడండి ఇక్కడ మనకి సంధి సూత్రం అయితే ఇచ్చారు. లు, లా, నాలు పరమగునప్పుడు మూవర్ణమునకు లోపంబును, తత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషగా నగు. చూడండి, మూ వర్ణమునకు లోపంబును, మూ పోయి, లోపం అంటే పోవడం అన్నమాట. మూ వర్ణమునకు లోపంబును, తత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషగా నగును. మూ పోయినప్పుడు పూర్వపదం అంటే ఇక్కడ పద్యము ఉందనుకోండి, మూ తొలగిపోయింది అనుకోండి, ఈ పూర్వపదం ఉంది కదా, ఇది దీర్ఘం అవుతుంది అన్నమాట. దీర్ఘంబును, దీర్ఘంబును విభాషగా నగు. పద్యము అన్నప్పుడు మూ తొలగించబడి పద్యాలు దాకి దీర్ఘం వచ్చి పద్యాలు అవుతుంది. చూడండి, వాక్యములో మూ తొలగిస్తే వాక్యాలు, ప్రాంతాలు, గ్రామాలు, పుస్తకాలు. మూ తొలగించి లు పెడితే ముందు పదానికి దీర్ఘం వస్తుంది అని చెప్తున్నారు. అంటే కావ్య భాషలో పద్యములు పద్యాలు అని 2 రూపాలుగా ఉంటాయి. నేటి తెలుగులో పద్యాలు, పుస్తకాలు వంటి రూపాలే ఉంటాయి. నీకి ప్రత్యయాలు చేరినప్పుడు పద్యాన్ని, పద్యానికి మొదలైన రూపాలుంటాయి. ఇక్కడ చూడండి, కింది పట్టికను పరిశీలించండి. పురుషులు ఉత్తమ, మధ్యమ, ప్రథమ. పురుషులు ఉత్తమ, మధ్యమ, ప్రథమ. సర్వనామములు నేను, మేము, నీవు, మీరు, అతడు, ఆమె, వాడు, వారు, అది, ఇది, అవి, ఇవి సర్వనామములు. ఏకవచనం నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను, నీవు మంచి మార్గాన్ని ఎంచుకో, అతడు గొప్ప విద్యావంతుడు, అది మంచి పుస్తకం. అది ఏకవచనం. బహువచనం వచ్చి మేము క్రమశిక్షణతో నడుచుకుంటాము, మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి, వారు గొప్ప విద్యావంతులు, అవి మంచి పుస్తకాలు అనేది బహువచనం. అయితే ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నారో చూడండి. మొదటి వాక్యంలో తన గురించి తానే చెప్పుకోవడం జరిగింది, ఉత్తమ పురుష. మొదటి వాక్యంలో తన గురించి తానే చెప్పుకోవడం జరిగింది, ఉత్తమ పురుష. రెండవ వాక్యంలో ఎదుట ఉన్న వ్యక్తిని గురించి చెప్పబడింది, మధ్యమ పురుష. పై పట్టికలో మూడవ వాక్యంలో ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పబడింది, ప్రథమ పురుష. ఎక్కడో ఉన్న వ్యక్తులను గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను ప్రథమ పురుష అని, ఎదుటివాని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను మధ్యమ పురుష అని, తనను గురించి తాను చెప్పుకునే సర్వనామాలను ఉత్తమ పురుష అని అంటారు.
తాను తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అనేది పురుషులను గుర్తించుకోవడానికి సులువైన మార్గం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష, ఎదురుగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష. ఎవని గురించి మాట్లాడుతున్నామో తాను ప్రథమ పురుష. అంటే మనకి ఇంగ్లీష్లో ఉంటాయి కదండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మాట్లాడే అతను ఫస్ట్ పర్సన్ అంటాం, ఎదుటి వ్యక్తిని సెకండ్ పర్సన్ అంటాం. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం వాళ్ళని థర్డ్ పర్సన్ అంటాం కదా. అలాగా మాట్లాడుతున్న వ్యక్తి ఉత్తమ పురుషుడు, ఎదుటి వ్యక్తి వింటున్న వ్యక్తి మధ్యం పురుషుడు. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం వాళ్ళు ప్రథమ పురుష అన్నమాట. నెక్స్ట్ అండి, గ్రామర్ అయితే అయిపోయింది లెసన్లో. నెక్స్ట్ లెసన్ వచ్చి సమదృష్టి. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.